ఈరోజు ఏలూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మాల మహాసేన అధ్యక్షుడు మరి రవికుమార్ గారు, అలాగే మాల మహానాడు నాయకులు మరి నరేష్ గారు, అలాగే విజయ్ గారు, అలాగే మన రిటైర్డ్ జాయింట్ కమిషనర్ మరి సంజీవ్ గారు, అలాగే అనేక మంది మరి కొరికిపూడి విజయ్ గారు, ఇంకా పాపదేశి రవికుమార్ గారు, ఇంకా ఇతర మన ఎంఈ ప్రసాద్ గారు, కిషోర్ గారు, మోయస్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై నా ఉద్దేశం ఏంటంటే, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు వర్గీకరణ విషయంలో చేసినటువంటి కొంత తప్పుల విషయమై మేము ఇక్కడ మాట్లాడదలుచుకున్నాం. సుప్రీంకోర్టు హడావుడిగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అన్నీ కూడా తప్పులు తడక, దీన్ని మేము అంగీకరించడం లేదు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ తరఫున అన్ని మాల సంఘాలు మరి ఒక గొడుగు కిందకు వచ్చి మరి దీన్ని వ్యతిరేకించాలనేటువంటి ఒక నిర్ణయంతో మరి దానికి ఉన్నటువంటి మరి లోపాలన్నింటినీ కూడా మనం సవరించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కొంత మేధావులు అనేటువంటి వాళ్ళు, మరి ప్రజాప్రతినిధులు, మరి సంఘ సేవకులు, మాల మహానాడు నాయకులు అందరం కలిసి చేస్తున్నటువంటి ఒక మాల మహాగర్జన అనేటువంటిది డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో సాయంత్రం 4 గంటలకి నిశ్చయించాం. కాబట్టి ఈ సమావేశానికి మరి దానికి సన్నాహకంగా మనం ప్రెస్ మీట్లని పెట్టుకుంటూ వస్తున్నాం. మరి వైశాఖలో పెట్టాం, కాకినాడలో పెట్టాం, ఏలూరులో పెట్టాం, అంతకుముందు మరి తర్వాత చింతలపూడి పెట్టాం, మరి ఇంకా అనేక ప్లేసుల్లో పెట్టుకుంటా, గుంటూరు, మరి ఒంగోలు ఇలా పెట్టుకుంటా వెళ్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఏలూరు దెందులూరు నియోజకవర్గం ఇక్కడ పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలియచేయాలని చెప్పి, మాలా సోదరులందరికీ, అలాగే వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకించేటటువంటి ఎస్సీ కులాలన్నిటికీ కూడా మేము చెప్పేది ఒకటే, మీరంతా కూడా ఈ సమావేశానికి రండి. ఈ సమావేశంలో మనం తీర్మానాలు చేద్దాం. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిద్దాం. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం, ఇది సామాజిక విరుద్ధం. ఈ రకమైనటువంటి తీర్పు ద్వారా ఏమి సాధించలేరు. మీరు దళితులను విభజించి పాలించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇది. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తున్నాం, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకుని మీరు వర్గీకరణ చేయాలని ముందుకు వెళ్ళవద్దు. మీరు ఏ రకమైనటువంటి చర్య తీసుకున్నా దానికి ప్రతిచర్య ఉంటుంది. మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఆల్రెడీ మీకు గుంటూరులో సభ పెడుతున్నాం. మీరు దీన్నంతా గమనించండి. ఈ రాష్ట్రంలో మాలలు అత్యధికమైన ఒకే ఒక్క కులం, 70 లక్షల మాలలు ఉన్నారు. ఇక్కడ 70 లక్షల మాలలు ఎస్సీ కులాల్లో ఉంటే మరి 30 లక్షలు కూడా లేని మాదిగల మాట విని మీరు ఏ రకంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తారు? మీరు అంటే అత్యధిక పెద్ద కులం యొక్క మరి వాళ్ళ యొక్క ఉద్దేశాలను మీరు పరిగణలోకి తీసుకోరా? వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని మరి వ్యతిరేకిస్తున్న దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరా? కాబట్టి అందరి యొక్క మరి భావాలను తీసుకుని వాటన్నిటిని క్రోడీకరించుకుని నిర్ణయానికి రండి. అంతేగాని తొందరపడి మీరు ఒక నిర్ణయానికి రావద్దు. మీరు ముందే ఒక నిర్ణయం తీసుకుని నేను వర్గీకరణ చేసేస్తానంటే కుదరదు. ఎందుకంటే మీరు జిల్లాల వారీగా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పినంత మాత్రాన మీరు చేయాలని ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చట్టం కొట్టివేయబడింది. ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు. ఇది పంజాబ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి, ఇది మొత్తం రాష్ట్రాలకు అధికారం ఏదో ఉంది, చేసుకోవచ్చు, ఏదైనా కులం వెనకబడిపోతే చేసుకోవచ్చు అని తమ అభిప్రాయాలను చెప్పిందే తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు కాదు. ఇది తీర్పు మాకు అసలు అంగీకారం కానే కాదు. ఎందుకంటే వెనకబడిపోతుందని అనటం కూడా తప్పది. అన్ని కులాలు వెనకబడినాయే. ఏదైతే 1200 కులాలు మరి ఎస్సీ లిస్టులో, షెడ్యూల్ క్యాస్ట్ లిస్టు, షెడ్యూల్లో ఏవైతే ఉన్నాయో దేశం మొత్తం మీద 1200 కులాలను ఐడెంటిఫై చేసి అప్పుడు అంబేద్కర్ గారు వీటన్నిటినీ కూడా అంటరాని కులాలని ఒక ఏకం చేసి ఒక షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ క్యాస్ట్ అని ఒక పేరు పెట్టారు. మీరు షెడ్యూల్ క్యాస్ట్గా 1200 కులాలని ఒకటని ఏకం చేసినటువంటి అంబేద్కర్ గారు విధానానికి వ్యతిరేకంగా మీరు ఇప్పుడు వర్గీకరణ ద్వారా వీళ్ళని విడగొడదామని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఉమ్మడిగా అనుభవించమని 15% రిజర్వేషను రాజ్యాంగంలో పెట్టబడింది. మీరు వర్గీకరణ ద్వారా
ఈ 15% మీరు ముక్కలు చేస్తున్నారు. ముక్కలు చేయడం ద్వారా 1%, 2%, 5%, 6% చేయటం ద్వారా మాకున్న 15% అర్హతని మేము కోల్పోతున్నాం. అదే కాదు, సపోజ్ ఒక కులం ఉంది, ఒక కులంలో 1% కూడా ఉండరు ఓటర్స్ జనాభా. మరి వాళ్ళకి నువ్వేమి ఇస్తావు? 15%లో కలిసి ఉన్నట్టయితే వాళ్ళు 15%లో పోటీ పడే అర్హత వాళ్ళకి వస్తుంది. అంతేకాకుండా మీరు అంతకుముందు చేసినటువంటి వర్గీకరణ తప్పులు తడక దాన్ని కొట్టివేయబడింది అది సుప్రీంకోర్టు విషయంలో. మీరు గ్రూపింగ్ చేయడం కూడా మీరు తప్పులు చేశారు. గ్రూప్ ఏలో మీరు 15 కులాలను పెట్టి 1% ఇచ్చారు. 1% ఎటు పోలండి వాళ్ళు 15 కులాలకు 1% ఎలా పంచుకుంటారు? అసలు వాళ్ళు పోస్టులు ఎలా వస్తాయి వాళ్ళకి? అది కాకుండా మళ్ళీ గ్రూప్ డీలో ఆది ఆంధ్రాన్ని పెట్టి మళ్ళీ 4-5 కులాలను అక్కడ పెట్టారు. గ్రూప్ డీలో ఇన్ని గ్రూపులు చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు ఈ రాష్ట్రంలో అత్యధిక పెద్ద కులం మాలల కులం. ఏదన్నా మీరు రిజర్వేషన్ టచ్ చేయాలంటే ముందు మాల కులాల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే మీరు చేయాలి. ఇంతవరకు మీరు మాల కులాల సంఘాలతో కానీ మాల కులాల యొక్క అసోసియేషన్లతో కానీ మరి మీరు ఎప్పుడు కూడా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. మీరు పార్టీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం, మీరు ఎన్నికల్లో గెలవడం కోసం దళితులను విభజిస్తే మేము ఊరుకునేది లేదు. మేము దానికి ప్రతిచర్య ఉంటుంది. ఖచ్చితంగా మేము ఎదురు తిరుగుతాం. మేము మీకు సరైనటువంటి మరి బుద్ధి మేము చెబుతాం. ఎవరో మందాకృష్ణ మాది చెప్తే మీరు వర్గీకరణ చేస్తారా? మందాకృష్ణ అనేవాడు ఈ రాష్ట్రం వాడే కాదు, ఎవరు తెలంగాణలో సెటిల్ అయిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఒక కృత్రిమ నాయకుడిని తయారు చేసి ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఈ దళితుల్లో మరి ఒక కులాన్నన్నా ఓట్లు లాక్కోవాలనే ఉద్దేశంతో మీరు దురుద్దేశపూర్వకంగా చేసినటువంటిదే వర్గీకరణ కావాలని మాదిగలు కూడా కోరుకోవటం లేదు. మాదిగలు అలాంటి ఆలోచన కూడా లేదు. మాదిగలు కూడా నష్టపోతారు వర్గీకరణ వల్ల వాళ్ళకు ఉన్న 15% పోద్ది. క్రీమీ లేయర్ అనేటువంటి విధానం పెట్టడం వల్ల మాదిగలకు కూడా నష్టమే. కాబట్టి ఇదంతా కూడా కొన్ని పెద్ద కులాలు చేస్తున్నటువంటి దుర్మార్గం. వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా మీరు మనువాదుల చేతుల్లో ఆడబడుతున్నటువంటి కిలుబొమ్మగా మారిపోయి ఈ రకంగా వర్గీకరణ ఉద్యమాన్ని మీరు తీసుకొస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ దేశంలో ఎస్సీ జనాభా 20% పెరిగింది. వీళ్ళు ఇచ్చేది 15% రిజర్వేషన్ 15% నుంచి 25% పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీరు దాని గురించి ఎందుకు పోరాడరు? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి 15% రిజర్వేషన్ 25% పెంచమని. అప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం. అప్పుడు మీకు అవకాశాలు కూడా పెరుగుతాయి. కానీ అదే కాదు, మీరు చదువుకోకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీరు చదువుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకోండి. ఎస్సీ సప్లాన్ నిధులని సరిగా వాడుకోండి. గూడాల్లో మాదిగలకు ఎక్కువగా విద్య అందేటట్లుగా స్కూళ్ళు పెట్టించండి, హాస్టల్లో పెట్టించండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించండి. అదేవిధంగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టించండి. చదువుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు చదువుకోకుండా ఉద్యోగాలు ఇవ్వమంటే ఎట్లా వస్తాయి? ఇప్పటికే బ్యాక్లాగ్ పోస్టులు బోల్డన్ని ఉన్నాయి. బోల్డన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫిలప్ చేయకోకుండా. వాటిని గురించి అడుగు. వాటిని గురించి అడిగితే కొంత నిరుద్యోగం తగ్గుద్ది. నిరుద్యోగిత శాతం ఆంధ్రప్రదేశ్లో 25% ఉంది. హైయెస్ట్ ఇన్ ఇండియాలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగిత శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది. కాబట్టి అలాంటి రాష్ట్రంలో మీరు వర్గీకరణ చేయడం ద్వారా ఇంకా నిరుద్యోగం పెరిగిపోద్ది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మా రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. వర్గీకరణ అనేటువంటిది చెయ్యకూడదు, క్రీమీ లేయర్ అనేటువంటిది పెట్టకూడదు. తర్వాత ఈవి చిన్నయ్య గారి కేసు ఏదైతే ఉందో అందులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్నే మేము అసలైన జడ్జిమెంట్గా నమ్ముతున్నాం. ఆ జడ్జిమెంట్ని మళ్ళీ పునః ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చిన జడ్జిమెంట్లో అన్ని విషయాలు చర్చించలేదు మీరు. ఈ జడ్జిమెంట్ మేము అంగీకరించము. ఎందుకంటే ఇందులో పూర్తి డిస్కషన్ లేదు. ఇందులో ఏమిటంటే రాష్ట్రాలకు అధికారం ఉందని మీరు చెప్తున్నారు. రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పినంత మాత్రం రాష్ట్రాలు చేసేస్తాయా? చేయాల్సిన అవసరం ఉందా? ఏ కులం వెనకబడింది? కులగణన చేయకుండా, వెనకబాటుతనం మీద ఎంపెరికల్ డేటా లేకుండా మీరు ఏమీ చేయకూడదని సుప్రీంకోర్టు నిబంధనలు పెట్టింది. మీరు కులగణన చేశారా? మేము అడుగుతున్నాం. కులగణన మొదలెట్ట తెలంగాణలో ఆల్రెడీ కులగణన మొదలైంది, సగం అయిపోయింది. మీరు కులగణన చేయకుండా ఏ కులం ఎంత ఉందని ఎలా నిర్ణయిస్తారు? ఏ కులం యొక్క జనాభా ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఎలా నిర్ణయిస్తారు? కాబట్టి ముందు చేయాల్సింది మీరు కమిషన్ వేయటం కాదు. మీరు మిశ్రా కమిషన్, ఆర్ఆర్ మిశ్రా కమిషన్ మీరు వెనక్కి తీసుకొని ముందు కులగణన కమిషన్ వేసి ముందు కులగణన చేయండి. కులగణనలో కులాలు ఏ కులంకి ఎంత ఉందనేది నిర్ణయించండి. తర్వాత ఏ కులం వెనకబడిపోయింది అనేది మీద డేటా తీసుకోండి.
ఆ డేటా లేకుండా పలానా మాది మందాకృష్ణ మాదికి వచ్చి మాదిగలు వెనకబడిపోయారు, మాలలు ముందుకు వెళ్ళిపోయారంటే మీరు నమ్మేస్తారా? మాలలు కూడా వెనకబడి ఉన్నారు, మాదిగల కంటే కూడా వెనకబడి ఉన్నారు. మాదిగలు కనీసం వృత్తి అన్నా ఉంది, మాలలకు ఏ వృత్తి లేదు, కూలీనాలు తప్ప. కాబట్టి ఇక్కడంతా ఆ మందాకృష్ణ చెప్పినట్టు అబద్ధపు ప్రచారాలని నమ్మవద్దు. ఆ మందాకృష్ణ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఎందుకంటే మాలలంతా వాళ్ళ సొమ్ములు దోచుకున్నారంట, వాళ్ళ పదవులు దోచుకున్నారంట, వాళ్ళ పోస్టులను దోచుకున్నారు. ఎవడ దోచుకుంటా ఇక్కడ ఎవడకుంటుంది? ఇక్కడ సర్వీస్ కమిషన్లు ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి, అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఉన్నాయి. వీటన్నిటిలో సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరు మాలకి దోషి పెడతాడు ఎవడన్నా? మరి నువ్వు చంద్రబాబు నాయుడు క్లోజ్గా ఉన్నావు కదా, చంద్రబాబు నాయుడికి ఒక మాదిగా వాడికి ఒక ఉద్యోగం ఇప్పించు, నేను చూస్తాను. చంద్రబాబు నాయుడు చేతిలో కూడా అధికారం లేదు ఒక గ్రూప్ డి ప్యూర్ పోస్ట్ వేయడానికి కూడా. దానికి అంతా ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ అవ్వకుండా నువ్వేదో వచ్చి నువ్వేం చదువుకున్నావు? నీకేం తెలుసు అసలు? నీకేం తెలుసు? నీకు చదువు లేదు, సంజయ్ లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం చేయలేదు, దాని రూల్స్ లేవు, సర్వీస్ రూల్స్ తెలియవు, రిక్రూట్మెంట్ రూల్స్ తెలియవు, ఏమీ తెలియకుండా మాదిగలు చదువుకున్నాడు ఉద్యోగం ఎవడిస్తాడు? ఎట్లా వస్తుంది? ముందు చదువుకోమని చెప్పు, చదువుకోవడానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయమని చెప్పు, సప్లై నిధులు ఏర్పాటు చేయమని చెప్పు, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ మరి అమలు చేయమని చెప్పు, ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయమని చెప్పు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి, రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయట్లేదు. పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్ చేయడం వల్ల పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు కుచించుకుపోతున్నాయి. వాటిల్లో మాకు రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ సెక్టర్లో అని చెప్పి మాతో కలిసి పోరాడు. అంతేగాని మీరు ఏబిసిడీలు చేస్తే మీ జీవితాలు మారిపోతాయా? కాబట్టి ఏబిసిడీలు అనేటువంటిది అర్థం లేనిది, అనవసరమైంది, రాజ్యాంగ విరుద్ధమైంది. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఐక్యత ఉద్యమానికి, ఐక్యత నినాదానికి ఇది వ్యతిరేకమైంది. కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దీన్ని మేము అంగీకరించాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కలిసి పోరాడతాం. 2000 సంవత్సరంలో మీరు చేసినటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని 2004లో కొట్టివేయబడింది. మళ్ళీ ఇప్పుడు మీరు 2004లో చట్టం కనుక చేస్తే మేము 2029 కల్లా మళ్ళీ కొట్టేస్తాం. మీరు ఓటం ఖాయం. ఎందుకంటే 2000లో మీరు చేసినటువంటి వర్గీకరణ చేశారు, 2004లో ఓడిపోయారు. కాబట్టి ఇవాళ మళ్ళీ 24లో మీరు కనుక చట్టం చేస్తే 29లో మళ్ళీ ఓడిపోతారు. 40% మంది మాలలు తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తున్నారు. మీరు వాళ్ళ భావాలకు విరుద్ధంగా, వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా మీరు కనుక ఈ రకమైనటువంటి వర్గీకరణ వైపు మీరు మొగ్గు చూపితే మీకే ప్రమాదం. మేమంతా మాలకు చెప్తాం మీకు సపోర్ట్ చేయొద్దని. మీకు ఏ ఒక్క మాలవాడు ఓటేయడు ఈసారి ఎన్నికల్లో, మీరు అది తెలుసుకోండి. మొన్న ఏంటంటే మాలలు ఎందుకు వేశారంటే వైసీపీ చేసినటువంటి 27 పథకాలను రద్దు చేశారు కాబట్టి ఆ కోపంతో వాళ్ళకి ఓట్లేశారు. ఈసారి వేయాలని ఏమీ లేదు. నువ్వు కనుక మళ్ళీ మాలల మీద వాళ్ళకి వ్యతిరేకం చేస్తే నీకు ఉన్న ఓటు కూడా పోతుంది. కాబట్టి ఈ విషయం మనసులో పెట్టుకోండి. మనసులో పెట్టుకుని ఈ రకమైనటువంటి తొందరపాటు చర్యలకి మీరు ఉపక్రమించొద్దు. మందాకృష్ణ మాదిరి చెప్పినట్టుగా మీరు నడవద్దు. పై మందాకృష్ణ మాదిరి రిక్రూట్మెంట్ ఆపమన్నాడు, ఆపమనగానే మీరు ఆపేస్తున్నారు అని చెప్పి ప్రకటన చేశారు. అసలు ఎవరు ఆపడానికి? ఇక్కడ చట్టం లేదు, ఇక్కడ చట్టం చేయలేదు. ఉన్న చట్టం కొట్టివేయబడింది. ఎప్పుడు వస్తుందో తెలియదు చట్టం. మీరు చట్టం చేస్తారనుకున్నది మాత్రం చేయలేరు మీరు. ఎందుకంటే మేము కమిషన్ వ్యతిరేకిస్తాం, కులగణన చేయకుండా చేయొద్దని అంటాం, తర్వాత వెనుకబాటుతనం మీద డేటా లేదంటాం. ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత మీరు ఎప్పుడో చేసేదానికోసం ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆపుతారా? నిరుద్యోగుల జీవితాలతో చెలగట్టమాడుతున్నారు మీరు. కాబట్టి వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి. వెంటనే ఉన్న పోస్టుల్ని చేయండి. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పోస్టులన్నీ కూడా మరి దాన్ని ఫిలప్ చేయండి. ఈ చేయకోకుండా మీరు వర్గీకరణ జోలికి మీకెందుకండి? అసలు అయినా మీకెందుకండి? మీరు మా కులమా? మా కులాలు కూర్చోబెట్టి మాట్లాడి చేయాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తాను. నువ్వేమో మా కులవాడువా? నువ్వు ఎవడా మా కులవాడువా? డిఎస్సీ అదే డిఎస్సీ రిక్రూట్మెంట్ ఆపడం, డిఎస్సీ ఆపేశారు. ఎంతమంది నిరుద్యోగులు మా ఎస్సీలు మరి ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతున్నారు. వాళ్ళ జీవితంతో చెలగాటమాడుతున్నారు. నీకని కడుపు నిండింది. వాళ్ళకి అన్నంతో ఆకలితో అలవటించిపోతున్నారు. అలాంటి మరి నిరుద్యోగుల పట్ల నీకున్నటువంటి శ్రద్ధ ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకోండి. వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి. ఆర్ఆర్ మిశ్రా కమిషన్ని ఆపు చేయండి. వెంటనే కులగణన మొదలు పెట్టండి. తర్వాత వెంటనే వెనుకబాటుతనం యొక్క ఎంపెరికల్ డేటా స్టార్ట్ చేయండి. ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు తేలద్ది ఎవరు కులం ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరు వెనకబడ్డారు, ఎవరు ముందుకు వెళ్ళారు అనేది తేలిపోకుండా
ఈ వర్గీకరణ అనేటువంటిది చట్టం చేయడానికి వీలు లేదు, వీలు కాదు, మేము ఒప్పుకోము అనే ఉద్దేశంతో మేము పెడుతున్నటువంటి ఈ మాలల మహాగర్జన అనేటటువంటి సభకి ప్రతి ఒక్కరూ వస్తారో మేము తీర్మానాలు చేసి మీకు పంపుతాం. ఆ తీర్మానాలని మీరు శ్రద్ధగా పరిశీలించి చేయండి. చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో మరి ఇప్పుడు ఆ మాలల మహాసభ గర్జన గురించినటువంటి పాంప్లెట్ రిలీజ్ చేస్తారు.